క్లార్నా అనే స్వీడిష్ కంపెనీ ఉంది. దీని కాన్సెప్ట్ ఏంటంటే బై నౌ పే లేటర్ అనే కాన్సెప్ట్‌తో నడుస్తుంది ఈ యాప్ మేజర్‌గా. అయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ ఏం చెప్పారంటే, వాళ్ళ కంపెనీలో ఏఐ లెవరేజ్‌ని సిగ్నిఫికెంట్‌గా పెంచబోతున్నారు అని చెప్పారు. వీళ్ళు ఎంతలా పెంచారు అంటే, వాళ్ళు సేల్స్ ఫోర్స్ సీఆర్ఎంతో ఉన్న కాంట్రాక్ట్‌ని ఎండ్ చేశారు. అండ్ వాళ్ళ హ్యూమన్ హైరింగ్ అనే దాన్ని తగ్గించేశారు రిక్రూట్‌మెంట్ మొత్తాన్ని. ఆఫ్టర్ ఏఐని బాగా పెంచిన తర్వాత వాళ్ళ ప్రాఫిట్స్ అనేది 1,000,000 పర్ ఎంప్లాయీకి రీచ్ అయింది. ఇంతకుముందు అది 575,000 ఉండేది. దగ్గర దగ్గర డబల్ అయింది. లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళు ఏఐ యూజ్ చేయడం మొదలుపెట్టారు కదా! దాని తర్వాత 700 కస్టమర్ కేర్ సర్వీస్ ఎంప్లాయీస్‌ని తీసేశారు. అండ్ ఇప్పుడు మేజర్‌గా కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ మొత్తము ఏఐతో నడుస్తుంది. ఇప్పటికీ హ్యూమన్స్ ఉన్నారు. బట్ మేజర్‌గా కస్టమర్ కేర్ వాళ్ళంతా ఏఐ బాట్స్‌తో నడుస్తుంది. వీళ్ళు ఏఐని కంపెనీలో ఇంట్రడ్యూస్ చేసి వాడటం మొదలుపెట్టిన తర్వాత కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. అట్ ద సేమ్ టైమ్ కంపెనీలో జరగాల్సిన పనులు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. దాని ఎఫిషియన్సీ అనేది పెరిగింది అని చెప్తున్నారు వీళ్ళు. గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి కంపెనీ ఏఐని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తానే ఉంది. కొన్నైతే అడ్వాన్స్డ్ స్టేజెస్‌లో కూడా ఉన్నాయి. సింగిల్ మ్యాన్ కంపెనీస్ అంటా ఉన్నారు. ఇప్పుడు ఏఐ మొత్తం పని చేసేస్తుంటే దేర్ విల్ బి ఓన్లీ సీఈఓ ఇట్లాగా టాప్ లెవెల్ వాళ్ళు ఉంటారు. కిందంతా ఇక చిన్న ఎంప్లాయీస్ కాకుండా, డెవలపర్స్ కాకుండా ఇలా ఏఐతో చేయించేసే పనిలో ఉన్నారు. గోయింగ్ ఫార్వర్డ్ దిస్ గోనా హ్యాపెన్. సో ఇప్పుడు ఎంప్లాయీస్ అంతా కూడా ఎవరైతే చేస్తున్నారో ట్రెడిషనల్ జాబ్స్ కానీ, ట్రెడిషనల్ డెవలప్మెంట్ కానీ దే హ్యావ్ టు కోప్ అప్ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీస్. అట్ ద సేమ్ టైమ్ ఏ లాంగ్వేజ్ అయినా కానీ, లాంగ్వేజ్ స్పెసిఫిక్ కాదు, ఇప్పుడు ఏఐని వాళ్ళ వర్క్‌లో ఎలా ఇంకల్కేట్ చేసుకోవచ్చో, అప్‌గ్రేడ్ ఎలా చేసుకోవాలో ఇవన్నీ లేకపోతే ఇట్ విల్ బి క్వైట్ డిఫికల్ట్ టు సస్టైన్ ఇన్ ఫ్యూచర్.